నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. బాలకృష్ణ అఖండ 2 సినిమా మరి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవ్వాలి నిన్న. కానీ బాలయ్య అభిమానుల యొక్క ఆశల్ని అడియాసలు చేస్తూ 14 రీల్స్ సంస్థ మేము టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నాం అని ప్రకటించి వాళ్ళ మనసుల్ని, వాళ్ళ హృదయాల్ని గాయంపరిచింది. కేవలం ఇది ఒక రకంగా చెప్పాలంటే 14 రీల్స్ సంస్థ తనకు తీసుకున్న తను గొయ్యిలో పడినట్టుగా అనిపించింది అనటంలో అతిశయోక్తి కాదేమో. ఎప్పుడో 2009లో జరిగిన ఇష్యూని క్లోజ్ చేసుకోకుండా ఇంతటి పెద్ద హీరో సినిమా బాలయ్య బాబు అంటే ఎంతమంది అభిమానులు ఉంటారో మనకు తెలుసు. అలాంటి అభిమానుల్ని నిరాశపరుస్తూ ఇప్పటికిప్పుడు అలా ప్రకటించడం, అది కూడా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఆ సినిమా టికెట్ బుకింగ్లు మళ్ళీ ప్రజలకి వెనక్కి ఇచ్చేయడం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య బాబుకి ఘోర అవమానంగా ఫీల్ అవుతున్నారు బాలయ్య బాబు అభిమానులు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో దీనికి కారకులు ఎవరు, దీన్ని అనేక కోణాల్లో ఆలోచించాలి, దీని మీద కుట్ర జరిగిందని అభిమానులు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఒక అడుగు ముందుకేసి ఇందులో ఒక పెద్ద హీరో కుట్ర ఉందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదో తెలవనప్పటికీ కూడా అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బడా హీరో, ఒక బడా ప్రొడ్యూసర్ కలిసి మా బాలయ్య బాబు సినిమాని ఆపే ప్రయత్నం చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతూ కమెంట్ల బాక్స్ రూపంలో కమెంట్లు చేస్తూ మరి బాలయ్య బాబు అభిమానులు అయితే తెగ బాధపడిపోతున్నారు. ఇది చాలా అవమానం, ఘోరమైన అవమానం అని చెప్తున్నారు. ఇక రియాలిటీలోకి వెళ్ళి మనం చూస్తే, అదేవిధంగా రియాలిటీలోకి వెళ్ళి చూస్తే ఎరోస్నో సంస్థకి మరి గతంలో ఉన్న 14 రిలీజ్ సంస్థ దూకుడు సినిమా కావచ్చు, 1 నేను ఒక్కడినే కావచ్చు, ఆ సినిమా టైంలో మరి కొంత లాస్ పోయిన టైంలో 25 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి చెల్లించాల్సి ఉంది. కానీ అప్పటి నుంచి చెల్లించకుండా దాటవేసిన ధోరణి అయితే వాళ్ళు చేశారు. దీంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. గత అక్టోబర్లో కోర్టుకు వెళ్తే కోర్టు అయితే రిలీజ్కిను ఇప్పుడున్న సినిమా రిలీజ్కి దానికి సంబంధం లేదు అని చెప్తే కొంత ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ మొన్న డిసెంబర్లో మళ్ళీ వాళ్ళు మద్రాస్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎరోస్నో సంస్థ. దీంతో ఆ లావాదేవీలను చూసుకోవాలని కోర్టు తీర్పు రావడంతో ఇక్కడే సమస్య వచ్చి ఆ సినిమాకి బ్రేకులు పడ్డాయి. అయితే దీని మీద బాలయ్య బాబు గారు కూడా బాగా సీరియస్ అయ్యారంట 14 రీల్స్ సంస్థ నిర్మాతల పైన. ఎందుకంటే సంస్థకి చెప్పారంట, ఇక్కడి వరకు ఈ ఇష్యూని ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఈ ఇష్యూని కన్నా నాకు చెప్పుంటే నేను దీన్ని ఏదో ఒకటి రకంగా అడ్జస్ట్ చేసి దానికి సంబంధించి ముందుకు ఏ రకంగా రిలీజ్ చేయాలో మీకు దారి అయితే చూపేవాడిని. దీన్ని మీరు ఇక్కడి వరకు తీసుకొచ్చి అనవసరంగా నా అభిమానుల యొక్క హృదయాల్ని గాయపరిచారు అని చెప్పి బాలయ్య బాబు గారు కూడా చాలా ఫీల్ అయ్యారంట. ఏంటంటే బాలకృష్ణ గారి గురించి మనకు తెలుసు, తన అభిమానుల కోసం ఎంత దూరమైనా వెళ్తుంటారు ఆయన. బోళాశంకరుడిగా పేరున్న మరి బాలయ్య బాబు గారు ఇండస్ట్రీలో ఆయన సినిమాకే ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణమైన విషయం. ఇదిగో రేపు విడుదల చేస్తారని, ఇదిగో ఎల్లుండి విడుదల చేస్తారని రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా మనకి ఒక న్యూస్ అయితే అందింది. ట్వీట్ చేశారు 14 రీల్స్ సంస్థ బాలయ్య బాబు గారి అభిమానులకు కూడా క్షమాపణలు చెప్తూ వాళ్ళు ట్వీట్ అయితే ఇప్పుడే చేశారు. కానీ అత్యంత త్వరలో దీన్ని రిలీజ్ చేస్తాం, మీరెవ్వరూ కూడా అధైర్యపడవద్దు. బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ ఉంది, రిలీజ్ అవ్వటం అయితే అతి త్వరలో రిలీజ్ అవబోతుంది, బొమ్మ బ్లాక్ బస్టర్ అన్నారు. ఇలాంటి చెప్పడం వలన కొంత బాలయ్య బాబు గారు కలయిక చేసుకోవటం వలన ఆర్థిక లావాదేవీలు కూడా మరి కొన్ని సద్దుమణుగుని కాబట్టి అవి క్లియరెన్స్ తెచ్చుకున్నాయి. కాబట్టి రిలీజ్కి బాగా క్లియరెన్స్ వచ్చేసిందని కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే దీనిలో నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తమ పాత్ర పోషించి మరి దీనికి సంబంధించి కొంత క్లియరెన్స్కి తమ వంతు సహాయం చేశారని వార్తలు కూడా వస్తున్నాయి. దానిలో వాస్తవం ఉందో లేదో మరి మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బాలయ్య బాబు అభిమానులు అయితే ఫీల్ అయ్యారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని 14 రీల్స్ సంస్థ ట్వీట్ ద్వారా తెలియజేస్తుంది. బాలయ్య బాబు గారు అయితే కొంచెం సీరియస్ అయ్యారు. ఈ అభిమానుల గురించి మనకు చెప్పనవసరం లేదు. రకరకాలుగా మా బాలయ్య బాబు గారికి దిష్టి తగిలిందని మ్యాన్షన్ హౌస్ బాటిల్తో కూడా దిష్టి తీస్తున్న అభిమానులు ఉన్నారంటే బాలయ్య బాబుకి
కల్ట్ మాస్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో మనం సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. అఖండ 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బోయపాటి సీను అఖండ 1 తీశారు, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో దాని మీద అంచనాలు విపరీతంగా పెరగడంతో అఖండ 2కి కూడా అప్పుడే అంకురార్పణ జరిగిపోయింది. శరవేగంగా అఖండ 2ను పూర్తి చేసిన బోయపాటి శ్రీను మరి ఈ విషయంలో కొంత ఆయన కూడా అప్సెట్ అయ్యారు. కానీ ఏం చేస్తాం, తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు 14 రీల్స్ చేసిన చిన్న తప్పిదం సరి చేసుకోకపోవడం, వాళ్ళ మీద ఉన్న ఏదైతే ఎరోస్ సంస్థతో ఉన్న లావాదేవీలను సరి చేసుకోకపోవడం పెద్ద సమస్యని సృష్టించి ఈ రోజున ఎంతోమంది అభిమానుల యొక్క హృదయాలు గాయపరిచింది. దీనికి ఈ రోజున మరి మందు రాస్తూ మరి బాలకృష్ణ గారు ముందడుగు వేసి దానికి సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చినట్టుగా మరి తెలుస్తుంది. అతి త్వరలో అఖండ 2 రాబోతుంది. అఖండ 2 కోసం బాలయ్య బాబు అభిమానులు అయితే విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. జరిగిపోయిన దాన్ని అయితే వదిలేస్తారు. ఇక జరగాల్సిందల్లా ఏంటంటే అఖండ 2 ఏ రోజున రాబోతుందో అతి త్వరలో మనకి తెలిసే అవకాశం ఉంది. మరి ఏ రోజున రాబోతుందో వచ్చిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అవటం పక్కా అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.